ఆ మెసేజెస్ దగ్గర కూడా నువ్వు వెళ్ళకూడదు, అంత సమయం మనకు లేదు. ప్రార్థన, వాక్యం చదవడానికి మనకు సమయం లేనప్పుడు మెసేజెస్ చూడడానికి సమయం ఎక్కడిది? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయడానికి సమయం ఎక్కడిదండి? అంటే వాక్యం వినొచ్చు ఇన్స్టాగ్రామ్స్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా, అన్నిటి ద్వారా, కానీ మెసేజెస్ చదివే అంత సమయం మనకు ఉండదు కదా. వ్యర్థమైన పనులను చూసే ఒక సమయం మనకు లేదు కదా. దేవుడి యొక్క వాక్యాన్ని వినే యొక్క శక్తి మనకు లేనప్పుడు టీవీ చూసే శక్తి ఎక్కడిది? వినికిడి శక్తి ఎక్కడిది? వాక్యాన్ని వినే శక్తి లేనప్పుడు సీరియల్లో జరుగుతున్న ఆ యొక్క స్టోరీ మొత్తం వినే శక్తి మనకు ఎక్కడిది? సినిమాలను చూసే శక్తి ఎక్కడిది? ప్రియమైన బిడ్డ, దేవుడి యొక్క వాక్యము అమూల్యమైనది. క్రీస్తే మనతో మాట్లాడుతున్నాడు, దేవుడే నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు నాకు బంగారు భవిష్యత్తును దయచేస్తాను అని చెప్తున్న వాక్యాన్ని నేను పఠించలేనప్పుడు మరి వ్యర్థమైనవి చూడడానికి నాకు సమయం ఎక్కడిది అని మనం ఆలోచించగలగాలి. అయితే ఈరోజు దేవుడు మనకి చూపిస్తున్న వాక్యాలు ఏంటంటే, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనము. ఇది మనందరికీ తెలుసండి. మనం అందరము స్త్రీలము, బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్కరికి ఇది తెలిసిపోయి ఉంటుంది. వీలైన వాళ్ళందరూ దయచేసి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఫాతిమా రెడ్డి అన్నయ్య కూడా రోజు మనకి చెప్తూ ఉంటాడు, బైబిల్ తెచ్చుకోండి అమ్మా, దగ్గర పెట్టుకోండి అని. దయచేసి చూడండి. మీకు 2 minutes టైం పడుతుండొచ్చు, నేను ఆగుతాను. దయచేసి బైబిల్ తెరిచి చూడండి. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుతాను, వినండి ఒక్కసారి. యోగ్యురాలైన గృహిణి ఎచ్చట దొరుకును. దేవుడు క్వశ్చన్ మార్క్ ఇస్తున్నాడు మనకి. ఏమనంటే యోగ్యురాలైన గృహిణి ఎచ్చట దొరుకును అంటే మనల్ని మనం ప్రశ్నించుకోమని చెప్తూ ఉన్నాడు. హెడ్డింగ్ వచ్చేసి ఆదర్శ గృహిణి అని చెప్తూ ఉన్నాడు. కానీ వచనం వచ్చేసరికి, వర్స్ వచ్చేసరికి, వాక్యం వచ్చేసరికి యోగ్యురాలైన గృహిణి ఎచ్చట దొరుకును. ఎక్కడ దొరుకుతుంది ఈ ప్రపంచంలో ఈనాడు? ఏ స్త్రీ ఉంటుంది యోగ్యురాలిగా? ఏ స్త్రీ బ్రతుకుతూ ఉంది అని మనల్ని కూడా దేవుడు అడుగుతూ ఉన్నాడు. అయితే ఒకవేళ యోగ్యముగా జీవిస్తున్న గృహిణి ఒకవేళ దొరికినట్లయితే ఆమె పగడముల కంటే విలువైనది. మనం ఈ రోజులలో మనందరికీ తెలుసండి, గోల్డ్ అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. బట్ దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, మనం అందరము ఆ యొక్క బీరువాలో పెట్టుకొని ఫొటోస్, దేవుడి యొక్క ఫ్రేమ్స్, దేవుడి యొక్క హోలీ దేవుడు మనకిచ్చిన అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మనం జపిస్తున్న జపమాల ఎక్కడుంటుందో తెలియదు. కానీ మరి వాక్యానికి కావలసిన ఆ యొక్క చిన్న చిన్న డీటెయిల్స్ ఉన్న బుక్స్ ఎక్కడుంటాయో మనకు తెలియదు కానివ్వండి. దేవుడు ఇస్తున్న ప్రతి ఒక్క హోలీ థింగ్స్ ఎక్కడుంటాయో మనకు తెలియదు కానివ్వండి. కానీ డబ్బులు, బంగారము, ఆ యొక్క పగడాలు ఏవైతే నేను చెప్పించుకున్నామో అవి మాత్రం బీరువాలో భద్రంగా ఉంటాయి. భద్రంగా ఉండడమే కాదు, ఒక్కొక్కసారి తీసి చూసుకుంటూ ఉంటాము. నా నల్ల పుసల తాడుందా, యొక్క గొలుసు ఉందా, లేకపోతే ఇంకేదో ఉందా, రింగ్ ఉందా, మెట్టలున్నాయా, వెండివి కూడా మనం విడిచిపెట్టమండి. కానీ అంతకంటే అమూల్యమైన వాక్యము మనము బీరువాలో పెట్టట్లేము, అంటే మనసులో పెట్టుకోవట్లేము, దాన్ని దాచిపెట్టుకోవట్లేము, పఠించట్లేము, వాక్య ధ్యానం చేయట్లేము అని దేవుడు బాధపడుతూ ఉన్నాడు. అయితే ఇది ఎండింగ్ వచ్చేసరికి మనకు అర్థమవుతుంది వాక్యం గురించి దేవుడు ఎందుకు మాట్లాడుతున్న గృహిణి దగ్గర అని. ఆమె పగడముల కంటే విలువైనది. ఎందుకు ఈ మాట అన్నాడు దేవుడు? మీరు ఒకసారి చూస్తే ఇదే 31వ సామెతలు ఒక్క సెకండ్ అండి, 26వ వచనం. విజ్ఞాన వాక్యములు పలుకును, మృదువుగా మాట్లాడును, సోమరి తనమునకు ఎంత మాత్రము తావీయక కుటుంబ పరిస్థితులను మెలకువతో చక్కదిద్దుకొనును. దేవుడు ఒక యోగ్యురాలైన స్త్రీ ఎలా ఉంటుందో చెప్తూ ఉన్నాడు. ఏం చేస్తుంది తనంటే విజ్ఞానపు మాటలు మాట్లాడుతుంది అంటూ ఉన్నాడు. విజ్ఞానం అంటే మనందరికీ తెలుసు కదండి. విజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? విజ్డమ్. దట్స్ అ గాడ్లీ విజ్డమ్, నాట్ ఫ్రమ్ ఎర్త్, ఇట్స్ ఫ్రమ్ హెవెన్. దేవుడు అంటూ ఉన్నాడు, యేసుప్రభుల వారు మనం న్యూ టెస్టమెంట్లో చూస్తున్నాము, ఎవరైనా సరే పరలోకము నుండి అనుగ్రహింపబడినది ఎవరును ఏదీను మాట్లాడలేరు దేవుడి గురించి అని వాక్యం సెలవిస్తుంది. అంటే విజ్ఞాన పలుకులు. ఇప్పుడు నిర్మలక్క ప్రార్థించేటప్పుడు కూడా, అయ్యా జోష్న కాకుండా నీ మాటలను మాతో మాట్లాడయ్యా, నీ నోటి మాటలు తన నోట్లో పెట్టు అన్నట్టుగా అక్క ప్రార్థించినారు. అంటే ఏంటంటే విజ్ఞానపు మాటలు మన హృదయాన్ని తెరుస్తాయి, మన హృదయాన్ని కదిలిస్తాయి, మన జీవితాన్ని మారుస్తాయి. ఆ యొక్క విజ్ఞానపు మాటలు ఎక్కడ దొరుకుతాయి అంటే ఈ భూ ప్రపంచంలో నువ్వు ఎక్కడ తిరిగినా, ఏ ఒక్క పుస్తకం చదివినా, ఏ ఒక్క సైంటిస్ట్ దగ్గరికి నువ్వు వెళ్ళి వెతికినా జ్ఞానము దొరకదు. ఈ లోక జ్ఞానమే అదంతయు. కానీ ఈ విజ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అంటే సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. దేవుడి యందు భయము భక్తి కలిగి జీవించుటయే
విజ్ఞానమునకు మొదటి మెట్టు. అది విజ్ఞానం మొత్తం కాదండి, మొదటి మెట్టు మాత్రమే. అంటే మనం ఎక్కాల్సిన 99 మెట్లు ఇంకా ఉన్నాయి. భయము భక్తే మొదటి మెట్టు అయితే దాని తర్వాత ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆత్మఫలాలు ఉన్నాయి, ఆత్మవరాలు ఉన్నాయి. మనం అందరం అవన్నీ పొందుకోవడానికి కావాల్సిన పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి. కానీ మొట్టమొదటిగా మనం చేయాల్సిన ప్రయత్నము భయము భక్తి కలిగి జీవించలేకపోతూ ఉన్నాము. అయితే ఈ యొక్క స్త్రీ ఎలా ఉందో చూడండి. ఇక్కడ 11వ వచనంలో ఇలా ఉన్న స్త్రీ గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. విజ్ఞానపు మాటలు మాట్లాడే స్త్రీ గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. మృదువుగా మాట్లాడే స్త్రీ గురించి చెప్తూ ఉన్నాడు. ఇదిగో సోమరితనానికి చోటు ఇవ్వకుండా, కుటుంబ పరిస్థితుల్ని గొనుక్కోకుండా సనుక్కోకుండా మెలకువతో చక్కదిద్దుతూ తన కుటుంబ పరిస్థితులన్నిటినీ మెలకువతో ఇదిగో సోమరితనానికి దూరంగా పెట్టి ఎంత మాత్రము ఎవరికీ కూడా తావీయకుండా తన కుటుంబాన్ని సంరక్షించుకుంటున్న స్త్రీ గురించి ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ స్త్రీ ఎలా అయ్యిందంటే దేవుడి యొక్క విజ్ఞానాన్ని పొందుకొని దేవుడి యందు భయము భక్తి కలిగి జీవించుటే విజ్ఞానమునకు మొదటి మెట్టు. 11వ వచనం దగ్గరికి వద్దాం. ఆమె పెనిమిటి ఆమెను విశ్వసించును. ఎలాంటి భార్యని ఆ యొక్క పెనిమిటి విశ్వసిస్తారంటే జ్ఞానము కలిగిన స్త్రీనండి. మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి. కొంతమంది మృదువుగా మాట్లాడకుండా, విజ్ఞానపు మాటలు మాట్లాడకుండా పిచ్చిగా మాట్లాడుతుంటాం. ఈవెన్ నేను కూడా మాట్లాడాలనుకోండి, పిచ్చిగా మాట్లాడుతుంటాం. భర్తని బాధ పెడుతూ ఉన్నాం, బిడ్డల్ని బాధ పెడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఫ్రస్ట్రేషన్ లెవెల్ దాటిపోయి ఏం మాట్లాడతామో మనకు కూడా తెలియదు. అంటే మన నోటి మాటలు అప్పుడు కత్తి వలె తయారవుతూ ఉంటాయి, కత్తి వలె చంపేస్తూ ఉంటాయి మనుషుల్ని. ఆ సమయంలో ఆ స్త్రీ ఎలా కనబడుతుంది అంటే దేవుడికి విజ్ఞానానికి రివర్స్ అండి. ఇంకా అంటే బుద్ధిహీనత లేని స్త్రీ అని చెప్పొచ్చు. వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదిగో విజ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకుంటే, అవిజ్ఞానము కలిగిన స్త్రీ అంటే విజ్ఞానము లేని స్త్రీ తన ఇంటిని ఊడబీకుతుంది అని ఒక వాక్యం సెలవిస్తూ ఉందండి. మన సామెతల గ్రంథం 1వ అధ్యాయం నుంచి చదివితే చాలా వాక్యాలు ఉన్నాయి. ఆమె పెనిమిటి ఆమెని విశ్వసించును. ఎలాంటి ఆమెని? విజ్ఞానపు మాటలు కలిగిన వ్యక్తిని, సోమరితనానికి తావివ్వని వ్యక్తిని, గృహాన్ని కట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆ యొక్క స్త్రీని తన భర్త విశ్వసిస్తాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమె వలన అతనికి చాలా లాభము కలుగును. ఇక్కడ లాభం అంటే మనీ కాదండి, మనీ కాదు. లాభం అంటే మనీ కాదు, మనం అలా వెళ్ళొద్దు. మనీ తన వల్ల చాలా లాభం కలుగుతుందంటే, ఎందుకంటే ఎవరు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాం కదండి. అత్తామామని చూసుకోవాలి. ఒకవేళ అమ్మ నాన్న దగ్గర ఉంటే అమ్మ నాన్న చూసుకోవాలి, ఇటు భర్తని మెయింటైన్ చేసుకోవాలి, అటు పిల్లల్ని మెయింటైన్ చేసుకోవాలి. 2-3. పాతకాలంలో అయితే 10 మంది పిల్లల్ని పోషించిన వాళ్ళు మన తల్లిదండ్రులు. కానీ ఇప్పుడు మనం ఒక తల్లిని చూసుకోవడానికి కూడా మనం డబ్బులు లెక్క పెడుతూ ఉంటాం బీరువాల నుంచి. కానీ వాక్యాన్ని చూడం మనం ఎవరం కూడా. నా దగ్గర సమృద్ధి ఉందా, డబ్బులున్నాయా, పెట్టడానికి డబ్బులుందా అని మనం చూస్తాము. కానీ దేవుడు నాతో ఉన్నాడా, నా కుటుంబంతో ఉన్నాడా, నా తల్లిదండ్రులను పోషిస్తాడా, నా అత్తమామని పోషిస్తాడా, నా భర్తని పోషిస్తాడా అని ఆలోచించే స్త్రీలు ఈ రోజుల్లో తక్కువగా ఉన్నారు. కాబట్టి భర్తకి అసలు లాభమే జరగట్లేదు ఈనాటి కొంతమంది స్త్రీల వల్ల. అందరు కాదండి, అందరు కాదు, తప్పుగా అనుకోకండి, కొంతమంది స్త్రీల వల్ల. అయితే మరి ఏం చేయాలి, మనం ఏం చేయాలి, ఎలా జీవించాలి, అసలు లాభం ఎలా కలుగుతుంది భర్తకి అంటే 12వ వచనం నుండి, ఆమె జీవించినంత కాలము అతడికి మేలునే కానీ కీడును చేయదు. ఇక్కడ వాక్యం చూడండి, చాలా క్లియర్గా చెప్తుంది. ఆమె జీవించినంత కాలము. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఓకే జోసఫ్ అన్నయ్య ఉన్నప్పటికీ కూడా నేను వాక్యం చెప్తూ ఉన్నాను, ఎందుకంటే అన్నయ్య కూడా తెలుసు వాక్యం చదువుతున్నారు కాబట్టి. మనందరికీ బ్లీడింగ్ ప్రాబ్లం ఉంటుంది స్త్రీలకి. మనం ఆ సమయంలో ఎక్కువగా పనులు చేసుకోలేకపోతూ ఉంటాము, నడుము నొప్పులు వస్తూ ఉంటుంది. అవును, పట్టించుకునే భర్తలు ఉంటే చాలా గొప్ప విషయం. కానీ పట్టించుకోలేని వాళ్ళు ఉంటే మనం ఏం చేయాలంటే అది దేవుడికి అప్పచెప్పాలి. అయితే ఆమె జీవించినంత కాలము అతడికి మేలునే కాని కీడును చేయదు. ఒకవేళ ఆ బ్లీడింగ్ ఉన్న 3-4 రోజులు 5 రోజులు నువ్వు వంట వండకుండా కూర్చుంటే నీ బిడ్డల పరిస్థితి ఏంటి, నీ భర్త పరిస్థితి ఏంటి? అది కూడా దేవుడికి నువ్వు సమర్పించి దేవుడి కోసం చేయగలగాలి. నీ బిడ్డల కోసం, నీ భర్త కోసం ప్రేమించి చేయగలగాలి. ఈరోజు నేను బాగాలేను కదా, బాగాలేనప్పుడు ఓకే అండి. కానీ శారీరకంగా మనం బలహీనంగా ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు మనకి బలాన్ని ఇస్తున్నాడు అనే ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు. నెక్స్ట్ వర్షంలో అది వస్తుందండి. ఆమె జీవించినంత కాలము అతనికి మేలునే కాని కీడుని చేయదు. వాక్యం క్లియర్గా అసలు వస్తుంది, కీడు అస్సలే చేయదు. నీ భర్తని బట్టి నువ్వు కీడు చేయాలి అని పూనుకోవద్దు. నా భర్త మంచోడు కాదు, ఓకే పర్లేదు, దేవుడికి తెలుసు, దేవుడు చూస్తున్నాడు. నా భర్త నన్ను పట్టించుకోడు, దేవుడికి తెలుసు
అసలు ఆ భర్తను నీకు ఇచ్చిందే దేవుడు కదా. ఆనాడు మౌనికమ్మ గారికి దేవుడు భర్తని ఇవ్వలేదా? ఆనాడు మౌనికమ్మ గారికి ఇదిగో అగస్టిన్ గారిని ఇవ్వలేదా కొడుకుగా? కానీ మార్చాడు కదా దేవుడు. ఎలా మార్చాడు? 17 సంవత్సరాలు ప్రార్థిస్తే భర్తను మార్చాడు, బిడ్డను కూడా మార్చున్నాడు. కానీ మన ప్రార్థన జీవించినంత కాలము అతడికి మేలునే కానీ కీడును చేయనంటే జీవించినంత కాలము మనం ప్రార్థన చేయగలగాలి అని ఈ మాటకు అర్థం అండి. మనం ప్రార్థించగలుగుతూ ఉన్నామా? నిజంగా క్రైస్తవుల వలె జీవించగలుగుతున్నామా? లేకపోతే నామకార్థ క్రైస్తవుల వలె ఈరోజు ప్రార్థించి రేపు మొత్తం నిద్రిస్తాను, ఎల్లుండి మొత్తం నిద్రిస్తాను, సోమరిపోతుల వలె నేను నిద్రిస్తాను అని మనం ఆలోచిస్తూ ఉన్నామా? ఇక్కడ స్త్రీ సోమరితనానికి దూరంగా ఉంది అని వాక్యం సెలవిస్తుంది. అయితే 13వ వచనం చూడండి, మేలే కానీ కీడు చేయదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి. మన భర్త మనకి ఎలా ఉన్నప్పటికీ మనం తనకి మేలే చేయాలి. ఎందుకంటే మనం అనుకుంటాము, అయ్యో నా భర్త నన్ను ఇలా చూసుకుంటే బాగుండు. అదే పని నువ్వు చేయి. ఒక్కసారి వెళ్ళు, చేయి పట్టుకో, ప్రమాణాలను గుర్తు చేయి, దేవుడిచ్చిన ప్రమాణాలు గుర్తు చేయి, పెళ్లినాటి ప్రమాణాలు గుర్తు చేయి. ఒకసారి చీదరించుకుంటాడు, 2 సార్లు చీదరించుకుంటాడు, 3 సార్లు 99 సార్లు చీదరించుకుంటాడు, 100సారైనా ఒప్పుకుంటాడు కదా. ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. నేను జరగకుండా ఏం చెప్పట్లేనండి, జరిగింది నా జీవితంలో. మా అక్కకు అన్నీ తెలుసు, నేను చెప్తూ ఉన్నాను. ఇప్పుడు చాలా జరిగాయి. కాబట్టి మనం దీవించాలి, మన భర్తని దీవించాలి. మనల్ని అసహించుకున్నప్పటికీ మనం దీవించగలగాలి. 13వ వచనము, ఆ గృహిణి నిత్యము ఎలా లాభం చేస్తుందంటే ఆ భర్త కంటే, చూడండి, ఆ గృహిణి నిత్యము ఉన్నిని నారను వడకును అంటే బట్టలు తయారు చేస్తుంది. నిరంతరము ఆసక్తితో పనిచేయును. ఇక్కడ చూడండి, అక్కడనేమో జీవించినంత కాలము అతడికి మేలునే కాని కీడును చేయదని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ 13వ వచనం దగ్గరికి వచ్చేసరికి నిరంతరము అంటే ఎప్పుడు, ఎల్లప్పుడూ, విసుక్కోకుండా, గొనుక్కోకుండా, సనుక్కోకుండా నా భర్త నేను ప్రేమించాను, ఇదిగో నాకు దేవుడిచ్చిన బహుమతి, నా పిల్లలు దేవుడిచ్చిన బహుమతి. పిల్లలు లేని వాళ్ళు ఎంతోమంది, అయ్యా నాకు ఇదిగో అయ్యా నాకు గర్భంలో లోపాలు ఉన్నాయి, డిఫరెంట్ హాస్పిటల్స్ తిరుగుతున్నారండి, లక్షలు ఇదిగో పోస్తూ ఉన్నారు హాస్పిటల్లో. పిల్లలు లేరు, కానీ మన గ్రూప్లో ఉన్న అందరికీ పిల్లలు ఉన్నారు. కానీ ఎంత మటుకు మనం ఆసక్తితో వారిని పోషిస్తూ ఉన్నాము, నిరంతరము వారిని దేవుడి యొక్క మార్గంలో నడిపించడానికి మనం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాము అని మనము ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇది మనం మర్చిపోద్దండి. పగడముల కంటే విలువైనది ఏ స్త్రీ? ఇలా ఉన్న స్త్రీ మాత్రమే. దేవుడు క్లియర్గా చెప్తున్నాడు వాక్యము. ఈ యొక్క విషయాలు చేస్తున్న స్త్రీ మాత్రమే పగడముల కంటే విలువైనది. మీరు చివరి వరకు వినండి, వింటేనే మనకు అర్థమవుతుంది. ఇది ఇంకోటి ఉంది మాట, 14వ వచనము, వాణిజ్య నౌక వలె దూర ప్రాంతముల నుండి భోజన పదార్థములను తెప్పించును. ఆమె చేస్తున్న పని ఏంటంటే ఇంట్లో ఈ యొక్క నారను అంటే బట్టలను మాత్రమే నేయడం కాదండి, దూర ప్రాంతముల నుండి భోజన పదార్థములు తెప్పిస్తూ ఉంది. అంటే తన అవుట్ సోర్సింగ్ కూడా చేస్తూ ఉంది. ఇంటర్నల్ వర్క్సే కాదు, బయట పనులు కూడా చేస్తుంది. అయితే ఈ స్త్రీ గొప్పతనం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది గొప్పతనం. 15వ వచనం చూడండి, వేకువనే నిద్రలేచి తన కుటుంబముకు భోజనము సిద్ధము చేయును. ఈ వర్డ్ చూడండి, పైన ఇన్ని పనులు చేస్తున్న స్త్రీకి వేకువనే నిద్ర లేచే అలవాటు ఉంది, తన కుటుంబానికి భోజనము సిద్ధము చేసే అలవాటు ఉంది. ఇంకో వర్డ్, పని కత్తెలకు పనులు ఒప్పగించును. ఇది వండర్ఫుల్ అండి, నిజంగా నేనైతే మెస్మరైజ్ అయిపోయాను ఈ వర్డ్ వినగానే. ఏం చెప్తుందంటే వాక్యము, దేవుడు ఏం చెప్తున్నాడంటే వేకువనే ఆమె నిద్రలేస్తుంది, తన కుటుంబానికి భోజనం సిద్ధపరుస్తుంది, అదే విధంగా పనికత్తెలకు పనులు ఒప్పగిస్తూ ఉంది. పనికత్తెలు అంతమంది ఉన్నారు, పనులు ఒప్పజెప్పేసి నిద్రపోవచ్చు కదా సోమరిపోతు వలే. బట్ నిద్రపోవట్లేదేంటి ఈ అమ్మాయి ఇక్కడ, ఈ స్త్రీ ఇక్కడ? అంటే దేవుడి పట్ల భయము, భక్తి. వేకువనే నిద్రలేచి తన కుటుంబమునకు భోజనము సిద్ధము చేయును, పనికత్తెలకు పనులను ఒప్పగించును. అంటే పనివారు ఉన్నారు కదా, నేను ఐశ్వర్యవంతురాలని కదా, నా దగ్గర అన్నీ ఉన్నాయి కదా, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయని పని మొత్తము పనికత్తెలకు అప్పచెప్పి వెళ్ళిపోలేదండి, కూర్చోలేదు ఒక చోట. తను కూడా పనులు చేస్తూ ఉంది, తను కూడా రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంది, తను కూడా బాధ్యతను వహిస్తూనే పనికెత్తలకు ఇవ్వాల్సిన బాధ్యతను మాత్రమే ఇస్తుంది. ఒక గృహిణిగా తన భర్తకి ఏం చేసుకోవాలో, ఒక తల్లిగా తన బిడ్డలకి ఏం చేసుకోవాలో, ఒక బిడ్డగా తల్లిదండ్రులకు ఏం చేసుకోవాలో, ఒక కోడలిగా అత్తమామకి ఏం చేసుకోవాలో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తుంది ఈ గృహిణి. అందుకే పగడముల కంటే విలువైనది అని దేవుడు చెప్తూ ఉన్నాడండి. అయితే చివరిగా కొన్ని వచనాలు ధ్యానిద్దాం. 25వ వచనం చూడండి, ఆ గృహిణి బలవంతురాలు
అయితే ఆ గృహిణి బలవంతురాలంట. అయితే ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది అని వాక్యం మనం చూస్తే 18వ కీర్తన 1వ వచనం చదివితే, ప్రభు నేను నిన్ను ప్రేమించుచున్నాను, నా బలము నీవే అని దావీదు గారు చెప్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా వచ్చిందంట ఈ బలము? దేవుణ్ణి ప్రేమించడం ద్వారా వస్తూ ఉందంట ఈ బలము. మొట్టమొదటి ఆజ్ఞ, దేవుణ్ణి ప్రేమించాలి పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో. ఆ స్త్రీకి బలము నిండుగా ఉంటుంది. బలవంతురాలు అంటే ఇది నిజంగా అండి, ఈ వర్డ్కి చాలా అర్థం ఉంది. ఇప్పుడు మనం మామూలుగా ఓల్డ్ టెస్టిమెంట్లో చూసామండి, 1000 మందిని చంపిన సంసోను బలవంతుడు అని వాక్యం సెలవిస్తుంది అక్కడ. ఇక్కడ ఒక గృహిణికి, సాధారణ స్త్రీకి, ఇంటిని కట్టుకుంటున్న స్త్రీకి బలవంతురాలు అనే పేరుని దేవుడు ఇస్తూ ఉన్నాడంటే ఇది ఎంత గొప్ప విషయం చూడండి మనం. కాబట్టి మనం బలవంతులమేనా? క్రీస్తులో మనం నిజంగా బలవంతులమేనా? ఇదిగో వాక్యము సెలవిస్తూ ఉంది ఫిలిప్పి 4:13, క్రీస్తు అనుగ్రహించు శక్తిచే నేను ఏదైనా చేయగలుగుతాను. అంటే బలమును పొందుకొని నేను చేయగలుగుతాను. బలహీనంగా ఉంది నా శరీరము, కానీ బలమైన ఆత్మను నా దేవుడు ఇస్తే నేను చేయగలుగుతాను అనే విశ్వాసముతో ఈ గృహిణి వేకువనే లేచి ఇదిగో ప్రార్థిస్తూ, జ్ఞానవంతురాలి వలె దేవుడి పట్ల భయము భక్తి కలిగి జీవిస్తూ, ఇదిగో విజ్ఞానము కలిగిన మాటలతో తన యొక్క జీవిత విధానాన్ని సాగిస్తూ ఉంది. మృదువుగా మాట్లాడుతూ ఉంది. సోమరితనానికి చోటు ఇవ్వకుండా జీవిస్తుంది. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, ఆ గృహిణి బలవంతురాలు, ఆమె ఎల్లరి నుండి గౌరవమును బడయును, భవిష్యత్తును గూర్చి ఆందోళన చెందను. ఇదండి మనకు కావాల్సింది ముఖ్యమైన వర్డ్, భవిష్యత్తును గూర్చి ఆందోళన చెందను. మనలో ఎంత పెద్ద విశ్వాసి అయినా, ఎంత పెద్ద ప్రవక్త అయినా ఆందోళన చెందకుండా ఉండే వ్యక్తులు మ్యాక్సిమం ఉండరండి, చాలా తక్కువ. అంటే ప్రతి నిమిషం కూడా పరిశుద్ధాత్మ శక్తితో ప్రేరేపించబడి మాట్లాడే వ్యక్తులు చాలా తక్కువ మంది. కౌంటబుల్, చేతులలో మనం లెక్కేసుకోవచ్చు. వేలల్లో ఉండొచ్చు అండి, ఒక 2-3 ఉంటారు. 1000లో ఒక 2-3 ఉంటారు. వందలు కూడా ఉండరు. ఎందుకు అంటే సాతాను నీ పక్కనే పొంచి ఉంటాడు, గర్జించు సింహము వలె నిన్ను ఎప్పుడు మృంగుదునా అని. అదే గర్జించు సింహం అయిన మన యూదా గోత్రము నుంచి వచ్చిన ఇదిగో సింహము వలె ఉన్న మన తండ్రి మన పక్కనే ఉన్నాడు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సాతాను పక్కనే ఉంటాడు, కానీ దేవుడే మనలో ఉన్నాడు, యేసుప్రభువు వారే మనలో ఉన్నాడు. ఎలా అంటే జీవము అంటే రక్తము శరీరముల ద్వారా మనలో నివసిస్తూ ఉన్నాడు, జీవ ఆత్మతో మనల్ని అభిషేకించున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకుండా, భవిష్యత్తు గురించి మనం ఆందోళన చెందకుండా ఉండుటకు దేవుణ్ణి మనం రోజు ప్రార్థించగలగాలి, వేకునే నిద్ర లేవగలగాలి. బలవంతురాలైన స్త్రీ వలె మనమును జీవించగలగాలి. బలవంతురాలైన స్త్రీ ఎలా ఉంటుందంటే దేవుణ్ణి ప్రేమిస్తే బలముగా మార్చబడుతుంది ఆ స్త్రీ. దేవుడి యొక్క ఆత్మ చేత అభిషేకింపబడుతుంది ఆ స్త్రీ. జీవాత్మ చేత ఎన్ని పనులైనా, ఎంతమందికైనా జీవాన్ని ఇదిగో జీవనోపాధిని కలిగింపచేస్తుంది ఆ స్త్రీ. ఇక్కడ ఈ స్త్రీ పనికెత్తలకు పని చెప్తూ ఉందండి, తను మాత్రమే చేయడం కాదు. అంటే ఇంకో 10-100 మందికి అన్నం పెడుతుందని చెప్పొచ్చు మనం, అంటే శాలరీస్ ఇస్తుంది అని చెప్పొచ్చు మనం. అంత జ్ఞానము కలిగిన స్త్రీ. అయితే ఈ స్త్రీ గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఇప్పుడు చూద్దాము. 28వ వచనం నుంచి చదువుతాను చూడండి. ఆమె తనయులు ఆమెను ధన్య అని కొనియాడుదురు, తన పిల్లలు తనని ధన్య అంటే ధన్యురాలు అని కొనియాడుతారు. కొనియాడడం అంటే అండి ఇది లిటరలీ ఎలా అంటే ఒక దేవుని మనం ఆరాధించడంతో సమానం. అంటే తల్లిని వాళ్ళు కొనియాడుతూ ఉన్నారు, గౌరవానికంటే ఎక్కువ వర్డ్, ప్రేమిస్తూ ఉన్నారు, కొనియాడుతూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. అమ్మని ఇదిగో అంచెలంచెలుగా వాళ్ళు ఎక్కడో ఇంకా వాళ్ళ ఊహాలోకంలో ఊహించుకుంటున్నారు, మా అమ్మ ఇంత గొప్పదా అని. అంటే కొనియాడుతూ ఉన్నారు తన యొక్క కుమారులు, తన యొక్క పిల్లలు. పెనిమిటి ఆమెను మెచ్చుకొనును. ఎవరంట? పెనిమిటి. ఎవరు? భర్త. ఇక్కడ వాక్యం చూసాం, ఫస్ట్ వాక్యంలోనే మనం ఆమె పెనిమిటి ఆమెను విశ్వసించును. ఇక్కడ వచ్చేసరికి వాక్యము పెనిమిటి ఆమెను మెచ్చుకొనును. ఎందుకు మెచ్చుకుంటున్నాడు? ఆమె చేసే శ్రమ, ఆమె చేసే ప్రయాస, ప్రయత్నాలు, ప్రతి పనిని అతను చూస్తున్నాడు కాబట్టి ఇదిగో మెచ్చుకుంటూ ఉన్నాడు. అయితే దాని తర్వాత ఇక్కడ చూడండి 30వ వచనం చూడండి. తలుకు బెలుకులు నమ్మరానివి, అందము నిలుచున్నది కాదు. ఈ వాక్యము మనందరికీ యోగ్యులమైన, ఒకవేళ మనలో యోగ్యులైన గృహం, ఇవన్నీ ఈ యొక్క ఏమంటారు క్యారెక్టరిస్టిక్స్, ఈ యొక్క గుణగణాలు మనం పుణికిపుచ్చుకొని ఒకవేళ ఉంటే దేవుడి కృప చొప్పున మనం ధన్యులమే. ఇక్కడ ధన్య అంటూ ఉన్నాడు దేవుడు కాబట్టి ధన్యులమే. అదేవిధంగా ఇంకొక మాట
తలుకు బెలుకులు నమ్మరానివి మనకే చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు జెంట్స్కి తలుకు బెలుకులు అనేవి ఏముండవు, మనమే కదండి ఇవన్నీ వేసుకునేది, పగడాలు వేసుకునేది, లేకపోతే ఎక్కువగా మేకప్ అయ్యేది, లేకపోతే ఎక్కువగా ఏదైనా ప్రోడక్ట్స్ కొని మొత్తం అప్లై చేసుకునేది మనమే ఎక్కువగా. ఖర్చు ఆల్మోస్ట్ ఎవరి వల్ల ఎక్కువ వస్తుంది ఇంట్లో అంటే వ్యర్థంగా పెట్టే భర్తల గురించి నేను మాట్లాడట్లేను, అంటే తాగుబోతుంటారు కదా వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేను. ఎక్కడైతే కరెక్ట్గా సక్రమంగా ఉన్న భర్త ఉండి, ఒక భార్య ఎలా ఉంటుందంటే తన భర్తకి మేకప్లు, లేకపోతే హెయిర్ స్టైల్స్లు, లేకపోతే ఒక్కరోజు వేసుకున్న డ్రెస్ ఇంకో రోజు వేసుకోకుండా ఉంటారు చూడండి, అంటే ఎక్కువ ఖర్చు, అంటే వారి యొక్క స్థితికి, ఆర్థిక స్థితికి మించిన ఖర్చులు అనమాట. అలాంటి స్త్రీల గురించి చెప్తున్నాడు దేవుడు. ఏంటంటే తలుకు బెలుకులు నమ్మరానివి, అందము నిలుచున్నది కాదు, క్లియర్గా చెప్తున్నాడు. మరి ఏం కావాలంటే దేవుడికి? తలుకులు బెలుకులు వద్దంటూ ఉన్నాడు, అందము కూడా నేను ఇచ్చిందే, నువ్వు గర్వపడాల్సిన అవసరం లేదు అంటూ ఉన్నాడు. ఏం కావాలంట దేవుడికి? ప్రభువు పట్ల భయభక్తులు కల మహిళ మెచ్చుకోదగినది. చూడండి ఎంత గొప్పవాడు. ప్రభువు పట్ల భయభక్తులు కలిగిన మహిళ మెచ్చుకోదగినది. అయితే దేవుడి పట్ల భయము భక్తి చూపిస్తే నాకేంటండి, నాకేమి ఏమంటారండి, అది నాకేం ఒరుగుతుందండి అంటూ ఉంటాము, లేకపోతే నాకేంటి లాభం అండి, నేను సఫర్ అయిపోతున్నాను కదండి, దేవుడి పట్ల బాగానే ఉంటున్నానండి నేను అని అనుకునే వాళ్ళకి చివరి వచనం 31వ వచనము, ఆ గృహిణి మంచి పనులకు గాను ఆమెను కీర్తింపవలేను, ఆమె కృషి, ఇక్కడ చూడండి, ఆమె కృషి 10 మందిలోనూ ప్రశంసములు పొందునుగాక. ఆమె దేవుడు బ్లెస్ చేస్తూ ఉన్నాడు, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. చివరిగా దేవుడు ఊరికే విడిచిపెట్టలేదండి, మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆమె చేసిన పనులు, ఆమె విడిచిపెడుతున్న నిద్రలేని రోజులు, ఆమె చేస్తున్న ప్రతి ఇదిగో ఆమె ఏమంటారండి ఆ యొక్క క్యూరియాసిటీ, ప్రయాస కలిగి చేస్తున్న ప్రతి పనిని, వేకుని నిద్రలేస్తూ ఉంది, తన కుటుంబానికి భోజనాన్ని సిద్ధపరుస్తూ ఉంది, పనికత్తలకు పనులు అప్పజెపుతూ ఉంది, అదేవిధంగా భర్త కోసం ప్రార్థిస్తుంది, పిల్లల కోసం ప్రార్థిస్తుంది. ఇదిగో తన కుటుంబానికి ఎలాంటి ప్రమాదం రాకుండా ప్రతి ఒక్కరిని తన కొంగున ఇదిగో కాపాడుకుంటూ ఉంది. కాబట్టి అలాంటి స్త్రీ ఉన్న వ్యక్తి ఎంతో గొప్పవాడు, అంటే ఎంతో ఆశీర్వదింపబడినవాడు. భర్తని దేవుడు కూడా పొగుడుతూ ఉన్నాడు, నువ్వు ఆశీర్వదింపబడినవానవయ్యా, అందుకే నీ భార్య పేరు ధన్య అంటూ ఉన్నాడు. అయితే ఆ గృహిణి మంచి పనులకు గాను ఆమెను కీర్తింపవలేను. చాలామంది భర్తలు చేయరు, అవును, నో ప్రాబ్లం, దేవుడు చూస్తూ ఉన్నాడు. భర్తలు ఒకరు మెచ్చుకోకపోయినా మన తండ్రి మనల్ని మెచ్చుకుంటాడు. ఒక సమయం వస్తుంది, అది ఎలాంటి సమయం అంటే ఆమె కృషి 10 మందిలోనూ ప్రశంసలు పొందునుగాక. ఆమె దేవుడు బ్లెస్ చేస్తే ఆ వాక్యాన్ని వెనక్కి తీసుకునే వాళ్ళు ఎవరూ కూడా ఉండరు ఈ ప్రపంచంలో. దేవుడు ఇప్పుడు అక్క ప్రేయర్ చేశారు, దేవుడు మూసిన ద్వారాన్ని ఏ వ్యక్తి కూడా మూయలేడు, దేవుడు మూసిన ద్వారాన్ని ఏ వ్యక్తి కూడా, సామాన్యుడు కూడా తెరవలేడు. కానీ ప్రార్థన తెరవగలుగుతుంది, కానీ విశ్వాసము తెరవగలుగుతుంది, కానీ ఆత్మవిశ్వాసము తెరగలుగుతుంది, కానీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆత్మపూరితులై చేస్తున్న ప్రార్థన దేవుణ్ణి కదిలించగలుగుతుంది. సింహాసనంలో కూర్చున్న మన దేవుణ్ణి కదిలించాలంటే ఇదిగో మన యొక్క ప్రార్థన సువాసన వలె దేవుడి యొక్క సన్నిధికి చేరాలి అంటే మనం చేయాల్సింది వేకువనే లేచి మొట్టమొదటిగా మనం దేవుని ప్రార్థించిన తర్వాత మన కుటుంబ పరిస్థితుల్ని చక్కదిద్దుకోవడం. ఎందుకు? జ్ఞానము. ఎందుకు? ప్రభు పట్ల భయభక్తులు కలిగిన స్త్రీ మెచ్చుకోదగినది. సామెతలు 1:7 మొట్టమొదటిగా మనం చూసాము. ఇది మొదటి మెట్టే, ఇంకా 99 మెట్లున్నాయి మనం నేర్చుకోవాల్సినవి. అంటే పరిశుద్ధమైన గ్రంథం ఎంత చదివినా మనకు అర్థం కాదు, ఇంకా చదవాలి, నేర్చుకోవాలి. విజ్డమ్ జ్ఞానం ఇంకా మనకు కావాలి, జ్ఞానం ఇంకా కావాలి మనకి. అయితే ఈరోజు మనం ప్రశ్నించుకుందాం, ముగిస్తాను 2 minutes. ఈరోజు మనం ప్రశ్నించుకుందాం, ఆదర్శ గృహిణి అంటే ఎన్ని గొప్ప మాటలు ఉన్నాయి కదా, మరి ఇందులో ఒక్కటైనా నేను చేయగలుగుతున్నానా? ఒక్కటైనా. తనకి పనికత్తెలు ఉన్నారు, నాకు పనికెత్తలు లేకపోయినా అక్కడ కుటుంబ సభ్యులు అనేకం ఉన్నారు, ఇక్కడ కుటుంబ సభ్యులు అనేకం లేరు, ఒక్కరో ఇద్దరు ఇంట్లో. ఓకే, మా అమ్మమ్మ తీసుకుంటే కనుక ఎంత 5 + 2 7 పిల్లలు, ఇంకా వాళ్ళ అమ్మమ్మ తీసుకుంటే ఇంకో 10-20 మంది పిల్లలు. అంటే అంతమందికి వండి పెట్టే ఒక సామర్థ్యం ఆనాడు తనలోకి ఉంది. ఇప్పుడు ఈనాడు స్త్రీలకి ఆ యొక్క శక్తి లేదు, అంటే మనస్సు లేదు కాబట్టి శక్తి లేదండి. మనస్సుంటే దేవుడు ఆటోమేటిక్గా శక్తి అదే ఇస్తాడు. ఎందుకంటే దేవుడు అంటూ ఉన్నాడు, నీవు నన్ను ప్రేమించు ప్రియమైన బిడ్డ, బలవంతురాని వరే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని వాక్యమే సెలవిస్తుందంటే భూమి ఆకాశము గతించను, నా మాటలు ఎన్నడూ గతించవు అనే వాక్యం మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి,
అయా ఈ వాక్యంలో ఎన్నో మర్మాలు ఉన్నాయి తండ్రి. ఒక స్త్రీ ఇంత గొప్పగా బ్రతికితే ఆమె పగడముల కంటే విలువైనది అంటూ ఉన్నావు. కానీ మేము ఈరోజు రేపో తుప్పు పట్టిపోయే పగడాల్ని పట్టుకొని ఈ గోల్డ్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, ఓకే ఖర్చులకి లేకపోతే సమయానుకూలంగా ఎవరైనా మనకు సహాయం చేయకపోతే బ్యాంకులో పెట్టుకోవడానికి ఉండాలి, దేవుడిచ్చిన సమృద్ధి. కానీ బంగారము కంటే విలువైనది దేవుడి ప్రేమ, వజ్ర వైడూర్యాల కంటే విలువైనది దేవుడు మనకిచ్చే జ్ఞానము. అయితే ప్రియమైన బిడ్డ, నువ్వు ఆ జ్ఞానాన్ని వెతుకుతూ ఉన్నావా? ఆ జ్ఞానం ఎక్కడో లోకంలో దొరకదు. బైబిల్ దగ్గరికి రా, నువ్వు కూర్చున్న ప్లేస్లోనే బైబిల్ చదువు. దేవుడి యొక్క జ్ఞానము నిన్ను, నీ యొక్క కుటుంబాన్ని ఒక గొప్ప బిడ్డల వలె ఈ సమాజంలో నిలబెట్టాలి అంటే నీవు చేయాల్సిన మొట్టమొదటి పని, నీ భర్తని సంతోషపెట్టడానికి ప్రయత్నించకుండా నీవు నన్ను విశ్వసించడానికి ప్రయత్నించు. ఆ యొక్క గొప్ప విశ్వాసమే, నీలో ఉన్న గొప్ప ప్రేమే, నీలో ఉన్న గొప్ప విధేయతే, నీలో ఉన్న గొప్ప ఓర్పే నీ భర్తని మారుస్తూ ఉంటుంది. కానీ నీకు కావాల్సింది ఏంటంటే, మౌనికమ్మ గారి యొక్క అంత ఓపిక మనకి లేకపోయినా పునీతురాలంత ఓపిక, పునీత మౌనికమ్మ గారా మా కోసం ప్రార్థించండి అమ్మా అని రోజు మధ్యవర్తిత్వ ప్రార్థన అడుగుతూ, అమ్మా మా మరియ తల్లి, మా లోకమాత మమ్మల్ని కాపాడమ్మా, నీ దివ్యకుమారుడి దగ్గర బ్రతిమాల తల్లి అని మేము అడిగే మంచి సహృదయాన్ని మాకు దయచేవా యేసయ్యా. ఈ సమయంలో తండ్రి బిడ్డలందరూ విసిగిపోయారు, వేసారిపోయారు భర్తలతో తండ్రి, అదేవిధంగా కుటుంబ సభ్యులతో నా తండ్రి ఉన్న ఒక్క పాపని ఒక్క బాబాని చూసుకోలేకపోతూ ఉన్నారు. అయ్యా నీకు అన్నీ తెలుసు, సమస్తాన్ని చూస్తున్నవాడు కాబట్టి ఐఎమ్ సరెండరింగ్ ఎవ్రీ వన్ టు యూ ఓ లార్డ్. తండ్రి ప్రతి ఒక్క బిడ్డని నీ పరిశుద్ధమైన పాసనలో నేను అప్పచెప్పుచూ ఉన్నాను. నీ చిత్తం ఏదైతే ఉందో తండ్రి, బిడ్డలతో మీరు మాట్లాడి ఉన్నారని నేను విశ్వస్తున్నాను దేవా. అందుని బట్టి మీకు స్తోత్రం అయ్యా, స్తోత్రం తండ్రి. అయ్యా నాలో అయితే ఇవి లేవు నా తండ్రి, యోగ్యురాల్లాగైతే నేను బ్రతకట్లేనయ్యా. అయ్యా నేనైతే పగడముల కంటే విలువైనదని అసలే కాదు నా తండ్రి. అయ్యా అతి పాపాత్మురాలనయ్యా, పాపాత్మురాలలో ప్రథమురాలని తండ్రి నేను. అయ్యా ఆనాడు పౌలు గారు ఒప్పుకున్నారు తండ్రి, ఆ మాటకు కూడా నాకు అర్హత లేదు నా తండ్రి. ఆయనను తండ్రి మమ్మల్ని లేవనెత్తావు అయ్యా, ఆయనను మమ్మల్ని దీవించావు అయ్యా, ఆయనను మాకు తండ్రి ఇదిగో తండ్రి నీ బిడ్డలతో మాట్లాడే శక్తినిచ్చావు అయ్యా, ప్రార్థించగలిగే శక్తినిచ్చావు. అందుని బట్టి కూడా నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ అయ్యా మేము చివరిగా తండ్రి మా భర్తలను మీకు సబ్మిట్ చేస్తూ, ముఖ్యంగా నా తండ్రి ఈ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ భర్తను నీకు సబ్మిట్ చేస్తూ ఉన్నాను అయ్యా. ఇదిగో మేము మృదువుగా మాట్లాడాలంటూ ఉన్నావయ్యా, మాకు మృదువుగా మాట్లాడే నోటిని దయచేవా తండ్రి. అయ్యా ఇదిగో జ్ఞానము కలిగిన మాటలు మాట్లాడంటున్నావు తండ్రి, నేర్పించవా నా తండ్రి. వాక్యము చదవడం నేర్పించయ్యా, ఆటోమేటిక్గా జ్ఞాన పలుకులు అవే వస్తాయి తండ్రి మా నోటి నుంచి తండ్రి. అదేవిధంగా తీర్పు తీర్చొద్దంటూ ఉన్నావయ్యా, తీర్పు తీర్చకుండా ఉండే శక్తిని మాకు దాయిచ్చే. ఎందుకంటే ఒక సమయం వస్తుంది, సౌలుని ఆనాడు దేవుడు పౌలుగా మార్చాడంటే దానికి కారణం సౌలుకి అంతకు ముందే దేవుడు వివరించవచ్చు, కానీ దేవుడి సమయం రాలేదు కాబట్టి సౌలుని పౌలుగా దేవుడి సమయంలో మార్చాడు. అదేవిధంగా మనమును నా భర్త మారట్లేడు అంటే మారడు, నిజంగానే మారడు. ఎందుకంటే జీవన్ మరణములు నీ నోట నేను పెట్టి ఉన్నాను. ప్రియమైన బిడ్డ, 18వ అధ్యాయం 21వ వర్షం అనుకుంటానండి. కాబట్టి ఈరోజు దేవుని అడుగుదాం, అయ్యా నా నోటి మాటలు సరిచేయి, నా ఆలోచనలు సరిచేయి, నా భర్తని నేను పడుకున్నప్పుడు నిద్రపోతూ ఉన్నప్పుడు బ్లెస్ చేసే కృపను దాయిచ్చేయండి దేవా. ఎందుకంటే ఈ అద్భుతాన్ని నేను చూశాను అయ్యా, నేను ఈ యొక్క అద్భుతాన్ని నేను అనుభవించినానయ్యా. అందుకే దేవా నా ద్వారా నువ్వు బిడ్డతో మాట్లాడుతూ ఉన్నావు, అందుని బట్టి నీకు స్తోత్రము. నా భర్తలో చూస్తున్న మార్పులను నేనే ఒక్కొక్కసారి మెస్మరైజ్ అయిపోతూ ఉన్నాను తండ్రి. ఒక్కొక్కసారి అంత విశ్వాసము నా భర్తకి ఎలా వస్తుందో నాకే అర్థం కావట్లేదు అయ్యా. నేనే ఒక్కొక్కసారి అవిశ్వాసంలో పడిపోతూ ఉన్నావు, కానీ నా భర్త ద్వారా నువ్వు నన్ను లేవనెత్తుతూ ఉన్నావు. నా భర్త పడిపోయినప్పుడు నా ద్వారా నువ్వు లేవనెత్తుతూ ఉన్నావు, కానీ ఒకప్పుడు పరిస్థితి ఇలా లేదు తండ్రి. అయ్యా ప్రతి ఒక్క కన్నీరు నువ్వు చూసావు, అందుకే ఇప్పుడు నా తండ్రి అయ్యా ఇదిగో తండ్రి ఆనందంతో నిన్ను స్థితించగలుగుతూ ఉన్నాను. అందుని బట్టి నీకు స్తోత్రము, ఎనలేని స్తోత్రమయ్యా. అయ్యా అనంతము వరకు నా తండ్రి, చనిపోయేంత వరకు నా తండ్రి నిన్ను స్తుతించే భాగ్యాన్ని నాకు దాయిచ్చేయండి యేసయ్యా. మా అందరికీ దేవ ఆత్మశక్తిని దాయిచ్చేయండి, జీవాత్మతో మమ్మల్ని నింపండి నా తండ్రి. యేసు నామంలో తండ్రి ఎవరైనా మా యొక్క కుటుంబాలలో ఈ యొక్క గ్రూప్లో నా తండ్రి అనారోగ్యముతో ఉంటే నా తండ్రి, ఈవిల్ స్పిరిట్తో బాధపడుతుంటే యేసయ్యా, అంధకారపు శక్తులతో బాధపడుతుంటే నా తండ్రి అయ్యా ఇదిగో తండ్రి ముందుగా నాకు రక్షణ కవచాన్ని దాయిచ్చేయండి. మికాయలు మధ్యస్థ ప్రార్థన ద్వారా మేము అడుగుచున్నాము తండ్రి, యేసు నామంలో ప్రతి అంధకార శక్తులు ఈ సమయంలో వెడలగొట్టబడునుగా కన తండ్రి. యేసు నామములో ఇది తక్షణమే జరుగునుగా కన తండ్రి. అయా బిడ్డల్ని పట్టి పీడిస్తున్న, భర్తల్ని పట్టి పీడిస్తున్న అవిధేయత అనే ఆత్మ
ప్రేమించలేని ఆత్మ, భార్యని చులకనగా చూసే ఆత్మ, అయా హీనముగా చూసే ఆత్మ, పురుగుగా చూసే ఆత్మ, ఆ ఆత్మ దేవా యేసు నామములో వెడలగొట్టబడును గాక తండ్రి. ఆ యొక్క ఆత్మ సాతాను తండ్రి మీది కాదు నాయన. అయ్యా ఇదిగో తండ్రి మేము మా భర్తలందరినీ ఈ సమయంలో బ్లెస్ చేస్తున్నాము. అయ్యా నేను స్లీవని ఎత్తి పట్టుకొని నేను బ్లెస్ చేస్తున్నాను. నేను నిన్ను దీవింతును, నీవు దీవెనకరంగా ఉందని వాక్యం సెలవిస్తుంది. అయ్యా బిడ్డలందరూ దీవించబడుదురు గాక తండ్రి ఈ సమయంలో. వారి భర్తల హృదయం మారుడు గాక తండ్రి ఈ సమయంలో. వారి యొక్క భర్తల హృదయంలో తండ్రి అయా రాతి గుండెని తీసేసి దేవా మాంసపు హృదయాన్ని అమర్చమని మళ్ళీ అడుగుచూ ఉన్నాను తండ్రి. అయా కుమ్మరి ఏ విధంగా అయితే అలసిపోకుండా కుండని తయారు చేస్తాడు తండ్రి మాకును అలసిపోకుండా మా భర్తలను తయారు చేసుకునే కృపను దాయిచ్చండి. అయ్యా మా భర్తల కోసం నిరసించిపోకుండా శక్తిగా తండ్రి, శక్తివంతులుగా బలవంతులుగా ప్రార్థించే పరిశుద్ధమైన శక్తితో మమ్మల్ని నింపండి అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా నా తండ్రి ఈ యొక్క లోకం వీడిపోయేంత వరకు ఆ బాధలు తప్ప ఇవి మేము గుర్తుపెట్టుకోవాలి. మానవ లోకంలో మేము జీవిస్తూ ఉన్నాము. పరలోక రాజ్యంకి వచ్చేంత వరకు ఈ బాధలకి నేవా ఒక పులి స్టాప్ అనేది ఉండదు తండ్రి. ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక విధంగా బాధలు ఉంటూ ఉంటాయి, కన్నీళ్ళు ఉంటుంటాయి. కానీ మేము అది గుర్తుపెట్టుకొని రియలైజ్ అయ్యి ఇదిగో ఈ లోక వస్తువులపై కాకుండా పైనున్న పరలోక వస్తువులపై మీరు విజ్ఞానము కలిగి జీవించండి అని నీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మేమందరం కూడా నాయన కనీసం రేపు ఉదయం నుంచైనా నాయన ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకు దాయిచ్చండి. మాకున్న కాస్త సమయం తండ్రి, గంట కాకపోయినా కనీసం 10 నిమిషాలైనా లేవగానే పడక మీద ఉండగానే లేకపోతే కింది నీల్ డౌన్ చేసిన తండ్రి, బెడ్ పక్కనే నీల్ డౌన్ చేసిన తండ్రి, మోకాలు వంచిన ఆయన నీ కోసం మోకాలు వంచితే ఎవ్వరి ముందు మోకాలు వంచాల్సిన అవసరం లేదు. నీ కోసం చేతులు ఎత్తితే నా తండ్రి ఎవ్వరి దగ్గర చేతులు ఎత్తి ఇదిగో నన్ను ఆదుకోండి అని బ్రతిమాలాలనుకోవాల్సిన దుస్థితి మాకు పట్టదు నా తండ్రి. ఇది వాక్యం సెలవిస్తుంది. అందును బట్టి నీకు స్తోత్రము, అందును బట్టి నీకు స్తోత్రము, అందును బట్టి నీకు స్తోత్రము. ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు, నేను మిమ్మల్ని శ్రేష్టముగా సృష్టించి ఉన్నాను, నేను మిమ్మల్ని పోషిస్తున్నానని వాక్యాన్ని బట్టి అయా ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకుంటున్నాను. మమ్మల్ని దీవించయ్యా, మమ్మల్ని దీవించయ్యా, మమ్మల్ని రక్షించయ్యా, మమ్మల్ని కాపాడయ్యా, మమ్మల్ని పోషించయ్యా. అయ్యా మమ్మల్ని సమృద్ధి బాటలో యేసు నామములో నిలబెట్టబోతున్నలకు నీకు స్తోత్రము. ప్రతి బిడ్డ ఇంటిని దేవా నీవు ఆశీర్వదింపబోతున్నలకు నీకు స్తోత్రము. సమృద్ధికరమైన బాటలు నీవు ఆశీర్వదించినందుకు నీకు స్తోత్రము తండ్రి, నీకు స్తోత్రము దేవా, నీకు స్తోత్రం యేసయ్యా. అమ్మా మా మరియ తల్లి ఆవే మరియా వందనమమ్మ, నిత్య సహాయ మాత వందనమమ్మ, ఆరోగ్య మాత వందనమమ్మ. అనారోగ్యంతో బాధపడుతున్న మల్లారెడ్డి అంకుల్ని, అదేవిధంగా మర్రెడ్డి అంకుల్ని, చిన్నారి బిడ్డల్ని, అదేవిధంగా జాబ్ లేకుండా బాధపడుతున్న రజనీని అయ్యా, అదేవిధంగా ఎంతమంది బిడ్డలు ఉన్నారు వాళ్ళందరినీ పేరు పేరున మీకు సమర్పిస్తూ ఈ కుటుంబంలో ఉన్న చిన్నారి బిడ్డలకు కూడా నాయన మంచి ఆరోగ్యం దాయిచ్చండి. వారి యొక్క ప్రయాణంలో మీరు తోడే ఉండమని, స్కూల్స్కి వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు వారికి తోడే ఉండండి. మీ యొక్క కావలి సన్మనస్కుని అయ్యా మా కావలి సన్మనస్కుని మాకు తోడుగా ఉంచుతారని విశ్వసిస్తూ యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో దేవా మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ నాన్న, ప్రైజ్